మమ్మీ ఎప్పుడు నాన్న ఎందుకు డ్యూటీకి వెళ్ళేవారు? మరి వెళ్ళాలి కదా మమ్మీ, నాన్న డ్యూటీకి వెళ్తేనే మనకు డబ్బులు సరిపోవట్లేదు, ఇంకెళ్ళకపోతే ఎలా సరిపోతాయి? మా ఇంట్లో డబ్బులు ఉన్నాయి కానీ మా దగ్గర బస్ ఉంది, ఇంకా డబ్బులు ఉన్నాయి కానీ అవే సరిపోతాయా? నీ స్కూలు, మీ అన్నయ్యల స్కూల్స్, స్నాక్స్, బర్త్డేస్, కేక్స్, ఇంకేమేమో కావాలన్నావు. నీకు చైన్ వద్దా? నీకు గోల్డ్ చైన్ కొనిస్తా నీకు. నేనేమో చైన్ కొనుక్కుంటా, నేనేమో పెద్ద బుట్ట కొనుక్కుంటా, ఆ తాడు బుట్ట కొనిస్తా. తాడు బుట్టాలా? ఇంకా ముక్క పుల్క, ఆ పెద్ద ముక్క పుల్క కింద ముక్క పుల్క ఇస్తా. తనే ఇలా పెద్దగా అప్పుడు నువ్వు చీర కట్టుకొని ఒక అన్నమైన ఒక చీర కట్టుకొని ఒక బుట్ట వేసుకొని పత్తి వేసుకొని ఇంకా ఒక ఫోన్ పట్టుకొని బయట పెట్టుకోవడానికి ఇంకా ఇలా ఇలా తిరుగు ఆ ఫోన్ పట్టుకొని అప్పుడు బాగుంటుంది. అవునా? ఓ, ఇన్ని ఎలా తెలుసు తల్లి నీకు అసలు? చెప్పు చెప్పు, ఇన్ని ఎలా తెలుసు నీకు? ఎందుకంటే నేను మా ఇల్లు అంటే అన్ని చీరలు కొనుక్కొని మీ ఇంటి దగ్గర పెట్టా. మీ ఇల్లు మా ఇల్లు వేరువేరా? అవునా? ఇలాంటి కలర్స్ ఉండేవి కదా నా ఇంటికి. ఒక పసుపు కలర్ నెప్పాను వేసా, నీరే కలర్. నువ్వేమవ్వాలనుకుంటున్నావు మరి ఇప్పుడు? మమ్మీ అవ్వాలనుకుంటున్నా. మమ్మీ అంటే నేను అవ్వాలనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు మమ్మీవా? సూపర్ సూపర్. అప్పుడు క్షమించు మమ్మీ, కొట్టినా. ఎందుకది? ఒక ఫోన్ పెట్టుకొని చూస్తాను. అవునా? పెట్టుకుని తర్వాత ఇక పెట్టుకొని ఫోన్ మాట్లాడతా. మొబైలా? కారు కావాలి కదా. ఇప్పుడు ఎందుకు బయట కూర్చున్నావు నువ్వు? మంచి సొంత కార్యక్రమాన్ని అందుకే కూర్చున్నా. ఎందుకు? మంచి కంద గాలి కావాలని పెద్ద కూర్చున్నా. మంచి గాలి కావాలనా? అబ్బో, మంచి గాలి చెడ్డ గాలి ఉంటుందా చిత్తల్లి? ఒక ఫోన్ అమ్మేది. ఫోన్ అమ్మాయి అంటే ఎప్పుడు నేను కొనుక్కునేదాన్ని. అవును, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? పడుతున్నాడే లేంబో స్కూల్కి. ఎప్పటి నుంచి వెళ్తున్నావు? సన్ చేతి ఒక లేంబో చేతి వేసుకొని ఒక చెట్టు వేసుకొని ఇలా బట్టం పెట్టుకొని తాత ఆ తారు ఫోన్ చేసుకొని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తా. స్కూల్కి ఫోన్ తీసుకురావచ్చా? మంచిది. మరి ఫోన్ లేకపోతే ఎలా మాట్లాడతాను నీతో? ఓకే. మీ దీదికి చెప్పావా మరి ఫోన్ తీసుకొచ్చుకుంటా నేను అని? చెప్తా లేపే. అవునా? ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ చెప్తా. అడుగుతుంది. బ్యాగ్స్ కొనుక్కున్నావా? బ్యాగ్, లంచ్ బాస్కెట్. అలా మా ఇంట్లో ఒక చిన్న బాక్స్ ఉంది కదా. అవునా? బుక్స్ బుక్స్ కొనుక్కున్నావా? యూనిఫామ్? కొనుక్కున్నా. వావ్, వెరీ గుడ్. నువ్వు చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు కదా స్కూల్కి వెళ్ళడానికి. ఏం చేస్తున్నావు? టీషర్ట్ ఖరాబ్ అవుతుంది కదా అలా చేస్తే. ఎవరు తెచ్చారు టీషర్ట్? నేనే తెచ్చుకున్నా. నిజం చెప్పు. ఎవరు తెచ్చారంటే నాకు తెలియదు.
రానా? మరి నువ్వే తెచ్చుకున్నానని చెప్తున్నా. నీకు రంగురంగుల టీషర్ట్లు కావాలి, ఫ్రాక్స్ జాకెట్ కావాలి, పాపడి బిళ్ళలు, బుట్టాలు, వడ్డానాలు. అలా పుట్టాలు కొనుక్కున్నా కానీ చైన్ కొనుక్కొని చెప్పులు కొనుక్కున్నా. సరే ఇప్పుడు నీ బర్త్డే వస్తుందా? వస్తుంది. డ్రెస్ కొనుక్కున్నావా? కొనుక్కోలే. ఏయ్ దొంగ, నిజం చెప్పు ఇప్పుడు. కొనుక్కోలే. ఏయ్ కొనుక్కున్నా. అబద్ధాలు చెప్తున్నావు కదా. సరేలే, బాయ్ బాయ్. బాబాయ్. డిన్నర్ చేసావా? చేశాను. ఏం తిన్నావు? ఏం తినకపోతే ఏదో అంటారు. తిన్నాను. అదే ఏం తిన్నావు? నా చిరంగా చెప్తా ఏం తిన్నా కానీ. సరేలే, బాయ్ బాయ్. నా వల్ల కాదు. సబ్స్క్రైబ్ చేయండి.